మెయిల్ చూద్దామండి. రాము గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. అన్నం తిన్న తర్వాత కంచంలో చెయ్యి కడిగితే దోషమా అని అడుగుతున్నారు. మహాదోషం, చాలా పాపం. ఎందుకని అంటే మనం అన్నం తినే సమయంలో వంట చేసిన తర్వాత ఆ వంట నాది, అందులో కొంత భాగమే నాది, మిగతా అంతా కూడా ఇతర జంతుజాలానది అన్న ఉద్దేశ్యంతో వైశ్వదేవం అన్న ప్రక్రియ చేసి అన్నాన్ని 4గా విభజించి, ఒకటి పశుపక్ష్యాదులకు, ఒకటి అతిథులకు, ఒకటి కుటుంబానికి, ఒకటి నాకు అన్నట్లుగా నియమితంగా పంచి ఆ మిగిలిన భాగాన్ని నేను తినే సమయంలో కూడా ఆ అన్నం చుట్టూరా నీళ్లు తిప్పి గాయత్రీ మంత్రంతో సంప్రోక్షించి కొంత భాగం తీసి బయటపెట్టి ఇది చీమలకు, ఇతర క్రిమికీటకాదులకు అన్ని విభజన చేసి మిగతా అంతా కూడా మనం తింటున్నాం. ఈ తినే సమయంలో ఆ అన్నానికి మన నోటిలో ఉండేటటువంటి లాలాజలం స్పర్శ తగులుతుంది. అన్నం సెలైవ అంటాం మనం. అన్నాన్ని ఇలా కలుపుకుంటున్నాం వేళ్లతో, ఆ అన్నాన్ని నోట పెట్టుకున్నాం, కొంత సెలైవ వేళ్ళకి తాకుతుంది, కొంత అన్నం మళ్ళీ అందులో పడుతుంది. అప్పుడు ఈ అన్నము ఎంగిలి అవుతుంది. ఆ పదార్థమంతా కూడా మనం తినేసాం, ఆ కంచం ఎంగిలి కంచం అవుతుంది. అంతకంటే పూర్వం వంటకైతే చేశామో, గిన్నెలలో వండుకున్నామో, ఆ వండిన గిన్నెలన్నీ కూడా ఉడకబెట్టినవి అంట్లు అని పిలువబడతాయి. వంటకాలలో, పదార్థాలలో, పాత్రలలో ఇంత సునిశ్చిత పరిశీలన అవసరం. వంట చేసే సమయంలో ఆ పదార్థాలు, పాత్రలు అంట్లు అని పిలువబడతాయి. ఇవి ఎంగిలి అని పిలువబడుతుంది. ఈ పదార్థం ఏదైతే మనం తిన్నామో మిగిలిన ఆ కంచంలో ఉండేటటువంటి పదార్థం అంతా కూడా సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి క్రిములకు, బ్యాక్టీరియా, వాటికి చెందింది అవుతుంది. అరచేతిలో నీళ్లు పోసుకొని మనం ఆ నీరు తీసుకునే సమయంలో కూడా ఇంకా ఏమైనా జంతుజాలం ఉంటే వాటికి ఈ నీరు ఈ కంచంలో మిగిలిన శేషభాగం పొందుదిగాక అంటూ విడిచిపెట్టాం. అందులో చేయి కడుక్కుంటే, అన్నం తిన్న కంచంలో చేయి కడుక్కుంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు అంటుంది శాస్త్రం. ఏ ఇంట్లో మనం తిన్నామో ఆ ఇంటి వారికి కీడు కలగాలి అని కోరుకున్నట్టు, స్వార్థ భావంతో ప్రవర్తించినట్లు అంటూ సంప్రదాయజ్ఞులు ఇందుకే ఈ విధి నిషేధాదులను సూచించారు. భోజనం చేసిన పదార్థం అంట్లు, ఎంగిలి అన్న వివేచన తెలిసినప్పుడు ఏది అంట్లు ఏది ఎంగిలి తెలియాలి. ఏ పాత్రలో మనం తిన్నామో అది ఎంగిలి అవుతుంది, దేంట్లో వంట చేసుకున్నామో ఆ పాత్రలు అంట్లు అవుతాయి. కనుకనే ఎవరి ఉచ్ఛిష్టము, ఎంగిలి పళ్ళెము, అన్నం తిన్న పళ్ళెమును వాళ్లే తీసి కడగాలి. కేవలం వరుస భోజనాలలో, పంక్తి భోజనాదులలో మాత్రమే ఈ నిషేధం వర్తించదు. కానీ ఇతర సమయాలలో ఎవరి కంచాన్ని వాళ్ళు తినాలి, కడగాలి. వంట చేసిన తర్వాత ఆ గిన్నెలను, ఎంగిలి కంచాలను అంటే పళ్ళాలను అన్నింటినీ కూడా సింకులో ఒకటేసారి వేస్తూ ఉంటారు, అవి ఇవి అన్నట్లుగా. అది కూడా దోషమే. ఆ ఇంట అన్నం పుట్టదు, జీర్ణపరమైనటువంటి రోగాలు త్వరగా వస్తాయి, అజీర్ణ వ్యాధులు అలుముకుంటాయి. సంప్రదాయం తెలిసిన పెద్దలు అందుకే అంట్లు వేరే, ఎంగిలి పాత్రలు వేరే అంటూ చూపించేటటువంటి వారు. ఇన్ని నియమాలు ఉన్నాయి కనుకనే ఆ రాము అడిగినట్లుగా అన్నం తిన్న కంచంలో ఎవరూ చెయ్యి కడుక్కోకూడదు. చేత నీరు పుచ్చుకొని విడిచిపెట్టి ఆ పిమ్మట చెయ్యి బయటికి వెళ్ళి సింకులో ఎక్కడో కడుక్కొని తిరిగి వచ్చి ఆ పాత్ర తీసుకువెళ్ళి కడిగి బోర్లించాలి. శక్తి లేకపోతే ఇంట్లో ఎవరైనా తీసివేస్తారు, కానీ అందులోనే చేయి కడుక్కొని అక్కడే పడుకుంటాననుకోవడం, అలా తుడి చేసుకోవడం, ఇదంతా కూడా బార్బేరియస్, అనాగరిక చర్య అని చెప్పాలి. నాగరికంగా ప్రవర్తిస్తున్నాం అనే మనమంతా కూడా ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నామో. సూక్ష్మ క్రిములపైన ప్రేమ చూపించింది సనాతన సంప్రదాయం. దీనికి వైదిక మార్గం అని పేరు.